హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సంతు. నేను నిన్న నైట్ డిన్నర్లోకి టమాటో పులావ్ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కుదిరింది. సో ఆ ప్రాసెస్ మీతో కూడా షేర్ చేస్తాను. చూడండి, నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అన్ని రెండేసి తీసుకున్నాను. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం గీ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక అందులోనే బిర్యానీ స్పైసెస్ ఇవి కూడా కొంచెమే వేయాలి, లేదంటే టమాటో ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది కదా. అండ్ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయ్యాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేయాలి. టమాటా మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట, స్మూత్గా అవుతుంది. టమాటాని ఇలా ప్యూరీలా చేసి కూడా వేసుకోవచ్చు, బట్ నాకైతే మాత్రం ఇలానే ఇష్టం, అందుకే ఇలా యాడ్ చేసా. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసి హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది, డైరెక్ట్గా వాటర్లో యాడ్ చేయడం కంటే. తర్వాత 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలిపి కొంచెం ధనియా పౌడర్ అండ్ కొత్తిమీర వేసి లైట్గా ఒకసారి కలిపేసి మూత పెట్టాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత, 1 విజిల్కి సరిపోతుందండి. సో 1 విజిల్ వచ్చాక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి. ఆగేలోపు ప్రెజర్ మొత్తం పోతుంది, అంతే. తర్వాత చూడండి ఎంత టేస్టీ, ఎంత ఎమ్మిగా పొడి పొడిగా కుదిరిందో. ఇంకేంటి, మంచిగా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో పెట్టుకొని తినేయడమే. చాలా సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, ఉంటా మరి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.